శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం. వృషభంలో బృహస్పతి ఉన్నాడు, శుభమైన వార్తలు ఇవ్వడానికి. ద్వితీయ స్థానంలో కుజుడు, అలాగే చతుర్థంలో చూస్తే బుధాదిత్య యోగము, పంచములో శుక్రుడు ప్లస్ కేతు ఉన్నాడు, అంటే రాస్యాధిపతి బలహీనమై ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. అలాగే రాజ్యస్థానంలో శనీశ్వరుడు, లాభంలో రాహు ఉన్నాడు. లాభంలో రాహు చాలా అద్భుతం మాయాధన ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నాడు. బృహస్పతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఆ బృహస్పతి అనుగ్రహం, అంటే ఏ గ్రహంతో కలిసి లేడు కాబట్టి శుభమైన వార్తలు, శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యి మంచి హైక్స్తో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే వృషభ రాశి వారికి సంపూర్ణంగా ఉండాలని చెప్పచ్చు. అదే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఏ సెక్టర్ అయినప్పటికీ కూడా ఆర్థిక బలం పెరగడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ఆరంభించి దానిలో రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకురావడానికి బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే బాగా కనబడుతుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్న సమయంలోని. అలాగే విదేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగరీత్యా పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా ఈ 15 రోజుల్లో మంచి అవకాశాలు వచ్చేది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మాట్లాడుకున్నాం. ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు స్టీలు, ఐరన్, కోరు ప్లస్ మైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. ఇంకా 15 రోజుల్లో శుభవార్తలు వినడానికి ముహూర్తాలు లేవు కాబట్టి, పితృపక్షం కాబట్టి అటువంటిది ఏమీ జరగదు. కాబట్టి పితృపక్ష సమయంలో మనం ఆలోచించవలసి ఉంటే ఈ వృషభ రాశి వారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించిన క్రియలు ఏమైనా ఉంటే ఆ తిథి వచ్చినప్పుడు అది చేస్తే మనము చేసిన కొన్ని దోషాలు పోవడము, సద్గతికి వాడు వెళ్ళడము, ఆత్మశాంతి కలగడం, దానివల్ల చేసిన పుణ్యకార్యం వల్ల మనకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఏదైనా ఉంటే ఆ ప్రయత్నంగా చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి, బాగుంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చెప్పుకోదగ్గ బలహీన పరిస్థితి ఏది కనిపించట్లేదు. ఆరోగ్య స్థానం అంతా బాగానే ఉంది కాబట్టి భయపడట్లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అది రియల్ ఎస్టేట్ వాళ్ళనుకోండి, కన్స్ట్రక్షన్ వాళ్ళనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకోండి, ఎవరైనప్పటికీ కూడా డెఫినెట్గా ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు, రాహు మాయాధనం ఇస్తా అంటాడు, రాశిలో గురుడు ఉన్నాడు. గురుడు మంచి స్వభావం ఉన్నప్పటికీ కూడా లాభం రావడానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే 2వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి. సో ఎప్పుడైతే ఇది చేస్తామో దీని మూలాన ఏంటంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల కొంత దోషము, సంకట విమోచనం జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.